నేను మీ నెల్లూరు అమ్మాయినండి. ఎప్పటికప్పటికి మా ప్రాంతాన్ని మీకు చూపేయటానికి మ్యాక్సిమం ట్రై చేస్తూనే ఉన్నాను. ఈరోజు నెల్లూరులో ఉండే మూలాపేటలో శ్రీ మూలేశ్వర స్వామి ఆలయానికైతే వచ్చానండి. కార్తీక మాసం అవ్వటంతో 3వ సోమవారము నేను ఈ టెంపుల్‌నైతే విజిట్ చేశాను. టెంపుల్ అయితే పురాతనమైనదనే చెప్పొచ్చండి. ఆల్రెడీ మనము ఈ వీడియో దీని చరిత్ర గురించి ఫుల్ వీడియో తీసి పెట్టే ఉన్నాను. ఇంకా ఆలయం బయట మనకి స్టార్టింగ్‌లోనే శ్రీ మూలేశ్వర స్వామి ఆలయం అని రాసి ఉంది గదా! శివయ్య చూడండి పైన ఎలా ఉన్నాడో. టెంపుల్ అయితే మనకి రాతితోనే కట్టబడి ఉంటాది. పురాతనమైందనే చెప్పాను గదా! ఇంకా వినాయకుడు నాన్నకి ఎదురుగ్గానే ఉన్నాడు. ఈ మధ్య నేను వచ్చినప్పుడైతే ఈ లైటింగ్స్ ఉండే కాడంతా ప్రహరీ ఉండింది. ఇప్పుడైతే గ్రిల్స్‌తో మనం వెళ్ళి గణపయ్యని దర్శించుకునే విధంగా ఉంది. ఇంకా టెంపుల్‌కైతే మనం లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇంకా టెంపుల్ అయితే ఇక్కడి నుంచి నేను గణపయ్య కాడ నుంచి స్టార్ట్ అయ్యానండి. టెంపుల్ అయితే చాలా పురాతనమైనదే రాతితోని ఇప్పుడైతే మనం టెంపుల్‌లోకి ఎంట్రీ అవుదాము. ఇదైతే మనకి టైమింగ్స్ అయితే ఒక చెంపన రాసున్నారు. ఇంకో చెంపన అయితే మనకి శివయ్య ఇక్కడ ఉండే దేవుళ్ళ గురించి అయితే క్షుణ్ణంగా రాసినారు. మనం ఎవరిని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంత ఓపిక కూడా ఎవ్వరికి లేదనుకోండి ఈ రోజుల్లో చెప్పే ఇంకా స్టార్టింగ్ ధ్వజస్తంభం కాడ మాత్రము శివయ్యని కొంచెం బ్యూటిఫుల్‌గా కలర్ కాంబినేషన్‌తో శివయ్యని లింగాకారంలో నటరాజ స్వామిని అయితే అలంకరించినారు. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా అద్భుతంగా అలంకరించినారండి. ఆ టైంలో మన ఛానల్ మనం పెట్టలేదు అప్పటికి. ఈ టెంపుల్‌కి మనము ఎప్పుడు వస్తూనే ఉంటాము. ఆల్రెడీ మనం ఫుల్ వీడియో కూడా ఒకటి పెట్టే ఉన్నాము. శివయ్య ఈ టెంపుల్ చరిత్ర గురించి చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇదైతే. ఆడవాళ్ళకైతే టెంపుల్ బయట ముందర ఉంది కదా శివయ్య టెంపుల్. అక్కడైతే కలశాలతో కొంతమంది పూజలు చేస్తూ ఉన్నారు. అయినా పర్వాలేదు. కార్తీక మాసం సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా! కొంచెం మనీ పెట్టి మనం చేపించుకోవటం వల్ల మన ఫ్యామిలీ మనం హ్యాపీగా ఉంటాం కదా! ఈ కార్తీక మాసం చాలా విశిష్టమైనదండి. మనం ఏం చేసినా కూడా ఈ కార్తీక మాసంలో డబుల్ ఫలం అయితే మనకు వస్తూనే ఉంటుంది. ఇంకా ఈ మూలేశ్వర స్వామి టెంపుల్ అయితే మనకి చాలా సువిశాలంగా ఉంటుందండి. 4 ద్వారాలు ఉంటాయి. 2 భాగాలుగా విభజించుంటాయి. అయితే ఒక భాగంలో అంతా మనకి శివయ్యలు, ఇంకా మనకి ఈమె సరస్వతమ్మ, అమ్మవారు, ఇంకా మనకి శివయ్య ఉంటారు, దక్షిణామూర్తి ఉంటారు. ఈ ఇంకా మనకి శివయ్యని ఎలా స్టార్ట్ అయినాడో ఒక ఆర్చ్ లాగా మనకి కనిపిస్తది. ఇది అమ్మవారి టెంపుల్ బయటండి. నేనైతే ఈరోజు బయట ఉండే శివయ్యని మొక్కుకొనొచ్చాను. క్యూ లైన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. వీడియోస్ కోసం మనకి ఇవన్నీ చూసుకొని మనం టెంపుల్‌కెళ్ళాలంటే అప్పటికే మనకి 8 అయిపోయింది. ఇంకా శివయ్య అయితే మనకి టెంపుల్ లోపల ఇక్కడ కనిపిస్తుంది కదండీ పుట్ట అలాగే ఉంటది. మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను. అనగనగా ఒక రాజుకి బోలెడన్ని గోవులు ఉండేదంట. ఆ గోవుల్లో ఒక ఆవు రోజు తప్పించుకొని వెళ్తూ ఉండేదంట. అది గమనించిన పశువుల కాపరి ఆ గోవు వెంటబడితే ప్రతిరోజు ఒక పుట్ట కాడకు పోయి పాలు దార వదులుతూ ఉండేదంట. ఆ విషయం వెళ్ళి ఆ కాపరి రాజుగారికి చెప్తే రాజుగారు రాజుగారు ఆ పుట్టకాడకు వచ్చినాక ఆ పశువుల కాపరి ఆ పుట్టని చెదరగొట్టడానికి కత్తితో చేసినాడంట. ఆ రోజు నైటు రాజుగారికి కల్లో కనిపించినాడంట శివయ్య. ఇక్కడ వెలుస్తున్నాను, ఇక్కడ నా టెంపుల్ కట్టు అని. అనగనగా కథలో మనం వినే ఉంటాం కదా! అలాంటి కథేనండి. ఇది రెండో భాగం అండి. ఇప్పుడు దాకా చూసింది ఒక భాగము. టెంపుల్‌కి 2 భాగాలు ఉంటాయంటలా. ఇక్కడైతే మనకి రెండో భాగంలో మాత్రం మనకి జమ్మి చెట్లు, ఉసిరి చెట్టు, లింగాలు ఉంటాయండి. ఇక్కడ మాత్రం మనం పూజ చేసుకుంటే చాలా ఎక్కువగా మనకి పాజిటివ్ వస్తది.
అక్కడి నుంచి మనము ఇక్కడే మనకు అయ్యప్ప స్వామి ఉంటాడండి. నేనైతే వీడియో తీయట్లేదు. బయట జనాలను తీస్తున్నాను. అయ్యప్ప స్వామిని మనం తట్టుకోవటం చాలా కష్టమండి. అది మాత్రం మనం ఎప్పటికప్పటికే గుర్తిస్తూనే ఉండాలి. నేను మ్యాక్సిమం టెంపుల్ బయటే వీడియోస్ అన్నీ తీసుకుంటాను. టెంపుల్‌లో ఉండే దేవుడిని మాత్రం వీడియో తీయను. శివయ్య అంటే మనకు రూపం తెలుసు. అమ్మవారంటే రూపం తెలుసు. వాళ్ళు ఉగ్రానికి మనం లోనవ్వకూడదు. ఆల్రెడీ నేను సఫర్ అయ్యాను. తీసి రామతీర్థానికి వెళ్ళినప్పుడు శివయ్యని అతి దగ్గరగా ఫోటో తీసి, ఆ రోజు నుంచి కనీసం ఒక 1 మంత్ నేను సఫర్ అయ్యా నిజం చెప్పాలంటే. ఇంకైతే మనకి ఇక్కడైతే ప్రసాదాలు పెడుతూ ఉన్నారు. కేసరి ఇంకా పులిహోర అయితే పెడుతున్నారు. మనం పులిహోర పెట్టించుకొని వచ్చామండి. ప్రతి చెట్టుకి ఎంత అద్భుతంగా రాసినారండి. దాని విశిష్ట గురించి, అక్కడ ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతాదో. ఇక్కడైతే మనకి జమ్మ చెట్లు, ఇంకా మనకి ఉసిరి చెట్లయితే ఉన్నాయి. మీరు వెళ్ళి మంచిగా పూజ చేసుకోవచ్చండి. నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉంటే చాలామందికి ఈ టెంపుల్ తెలీదు. ప్రతి చెట్టుకి చూడండి పర్టిక్యులర్‌గా మెన్షన్ చేసి, నేరేడు చెట్టు ఇలాంటి చెట్లకి మనం పూజలు చేసుకున్నామంటే మన ఇంట్లోకి చీడపీడలు మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోతూ ఉంటాయి. ఈ ఏరియా అంతా కొంచెం డే టైంలో వెళ్ళటమే మంచిది. ఎందుకంటే పెద్ద చెట్లు ఉన్నాయి కదా! అందుకు. దీపాలైతే ఎంత అందంగా వాళ్ళకి నచ్చినట్లుగా శివయ్యని పూజించుకుంటున్నారో చూడండి. మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు అన్నట్టుగా. భగవంతుడిని మనం ఎలా పూజించుకోవాలన్నా మనం బిడ్డగా పూజించుకోవచ్చు, తండ్రిగా పూజించుకోవచ్చు భగవంతుడిని. ఈడ చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో. ప్రతి దానికి మనం ఇంకొకరిని అడిగి మనం తెలుసుకోవాలి అన్నట్టు లేకుండా ప్రతి దానికి వాళ్ళే పేరులు రాసి అక్కడ పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అనే విధంగా కూడా ఉందండి. మీరు మ్యాక్సిమం సోమవారం రాండి ఈ టెంపుల్‌కి విజిట్ చేసుకోవాలంటే. ఏ రోజు ఆ టెంపుల్‌ని మనం విజిట్ చేసుకున్నామంటే జనాల మధ్యలో బావుండదు. ఇంకైతే ఇక్కడ మనకి శివయ్య లింగాకారంలో ఉంటాడు. ఇక్కడ మనము అభిషేకాలు అయి చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను స్టోరీ చెప్పాను గదా! ఆ స్టోరీలోనిదే ఇదండి. మీరు వెళ్ళేటప్పుడు డే టైం పెట్టుకొని వెళ్ళండి. గబానా 5 గంటలకి ఆ టైంలో వెళ్ళి అభిషేకాలు ఈ పాట్‌లో చేసుకోండి. ఎక్కువగా ప్లాంట్స్ ఉన్నాయి గదా! ఇంక శివయ్య అంటే బుష్‌లొస్తాయి గదా! అందుకోసంగా ఎంత బాగుందో చూడండి. శివయ్యకి అభిషేకం చేస్తుంటే మనసుకి కుసంత ఆనందంగా ఉండాల. నేను మ్యాక్సిమం ఏం ఆలోచిస్తానంటే అవతల వాళ్ళ ఫీలింగ్స్‌ని నేను క్యాచ్ చేసుకోవాలి అనుకుంటానండి. నిజం చెప్పాలంటే. ఇంకా కార్తీక మాసంలో ఇంకొక్క సోమవారమే ఉందండి. ఆ సోమవారం గూడా మీకు మ్యాక్సిమం వీడియో తేవటానికే ట్రై చేస్తాను. ఇక్కడైతే మనకి ప్రతి ప్లాంట్‌కండి ఇలాగ చూడండి. ప్రతి ప్లాంట్‌కి బోర్డేసేసి ఎంత బాగుందో. ఈ సృష్టిలో మనం ఏదన్నా నమ్ముతామంటే అది భగవంతుడినొక్కడినే నమ్ముతాము. ఇంకెవ్వరిని నమ్మము. భగవంతుడికి మన బాధలు, మన సంతోషాలు ఎవ్రీథింగ్ చెప్పుకోగలుగుతాం. ఒక మనిషికి గూడా చెప్పుకోలేం. ఎందుకంటే భగవంతుడు మన మాటలన్నీ వింటాడు. ఒకటైతే ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. భగవంతుడిని నువ్వు ఎంత హానెస్ట్‌గా పూజ చేస్తే అంత మంచిదండి. ఏదో పరిగెత్తాలి, ఏదో చేయాలి అన్నట్టు కాకుండా ఈ కార్తీక మాసంలో నేనేం ప్లాన్ చేసుకున్నానంటే మైపాడు కాడుండే శివయ్యని ప్లాన్ చేసుకున్నాను. అయితే మనకి మ్యాక్సిమం వీడియోస్‌గా పరిగెడుతూ ఉంటే బాడీ కొంచెం స్ట్రెయిన్ అవుతూ ఉంది. అందుకోసంగా ఈరోజైతే నేను రంగనాయకుల స్వామి టెంపుల్‌లో ఉండే శివయ్య అంటే అక్కడ మనకి రావి చెట్టు ఉంటుందండి. దీపాలు వదలొచ్చు. అక్కడ నాకు గోశాల అంటే చాలా ఇష్టం. వెళ్ళిన ప్రతిసారి అరటిపుల్ల ఎత్తుకొని పోయి గోశాలలో పూజ చేసుకొని వస్తాను.
ఇంకైతే ఇక్కడ మనం బయటకొచ్చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక శివయ్యనైతే మనకి ఒక ఆర్చ్‌గా పెట్టి ఉన్నారు. మీరైతే శివరాత్రుల్లో అలాంటప్పుడు ట్రై చేయండి. ఇంకా బ్రహ్మాండంగా ఉంటాదండి. మూలాపేట అంటే మీరు స్ట్రెయిట్‌గా ఎక్కడి నుంచంటే వీఆర్‌సీ నుంచి మనకి ఒకే లైన్ వచ్చేస్తాది. వీఆర్‌సీ కాడ నుంచి కట్ అయ్యి మనం చిన్న బజార్‌కి స్టార్ట్ అయినామంటే ఒకే లైన్. ఇదైతే మెయిన్ టెంపుల్ అండి. ఇక్కడైతే మనకి దక్షిణామూర్తి ఉంటాడండి. ఇంకా మనకి నుంచి శివయ్య, అమ్మవారు పక్క పక్కనే ఉంటారు. మనమైతే క్యూ లైన్ ఎక్కువ ఉండటం వల్ల ఈరోజైతే ఎప్పుడు ఈ టెంపుల్ విజిట్ చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం నేను శివయ్య భక్తురాలిని కాబట్టి ఇంట్లో కూడా పూజలు అవి చేస్తూ ఉంటాను కాబట్టి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చులే అన్న విధంగా శివయ్యని మాత్రం ఎంత అద్భుతంగా మహిళలు ఫోటోలు తీసుకుంటున్నారు. ఎక్కడికెళ్ళినా కూడా మొబైల్ ఉండిందంటే ఆ అందమైన ప్రదేశాన్ని మనము ఇలా వీడియో తీసి అలా మన ఫోన్లో బంధించాలని చూస్తాము. ఒకటి మాత్రం గర్భగుడిలో ఉండే భగవంతుడిని మాత్రం మీరు శివయ్యని మాత్రం అస్సలు తీయకండి. ఉగ్రానికి లోనవుతారు. ఒక భక్తులైతే అద్భుతంగా చూడండి ఫ్లవర్స్‌తో, మైసూర్ పాకుతో నేను ఇంతవరకు చూడలే. దోసకాయలో దీపం పెట్టారు, పిండితో పెట్టారు, నారికేలంతో పెట్టారు, మట్టి ప్రమిదిగా చేసి పెట్టారు. ఒక అద్భుతం కదా! ఇలాంటివి చూసినప్పుడు మనకు కూడా కూసంత హుషారొస్తూ ఉండాలి. ఇక్కడైతే కొంతమంది స్వాములు అంటే బ్రాహ్మణ్స్ ఉంటారు కదా! ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడైతే మనకి సరస్వతి అమ్మ ఉంటాది బయటకేను. ఈమె మనకంత ఉగ్రం అనేది ఏమీ ఉండదు. శాంత స్వరూపంగా ఉంటాది ఇక్కడ సరస్వతమ్మ. ఇక్కడి నుంచి మనము ఇంకొక చెంప గుడికైతే 4 ద్వారాలైతే ఉంటాయండి. 4 ద్వారాల్లో ఈ గుడి మొత్తమైతే దీపాలతో అలంకరించేశారండి మహిళలు. ఎంత క్రౌడున్నాదండి. ఇంకొకటేందంటే మీరు మ్యాక్సిమం దీపాలు పెట్టుకోవాలంటే గుడి వెనక్కి వెళ్ళండి. గుడి వెనకాలైతే కొంచెం విశాలంగా ఉంటది. అక్కడ శివయ్యలు కూడా ఉంటారు మనకి. పిల్లలు కూడా దీపాలు వెలిగిస్తూ ఉన్నారు ఈరోజు. నాకైతే ఈ వీడియో తీస్తూ ఉండే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉన్నట్టు నాకు వీడియోలో ఇలాంటి అందమైన దృశ్యాలు బంధించాలంటే చాలా ఇష్టమండి. నన్ను వీడియో తీసుకునేదానికన్నా ఇలాంటియన్నిటిని బంధియటం. ఇంకా ఈడ మనకి శివయ్యనైతే లింగాకారంలో ఉన్నాడు. ఇంకా కుండలతో ఇవన్నీ కట్టున్నారు. ధాన్యాలతో భజనలు చేస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా పాడారండి. లైవ్ కూడా చేశాను నేను దీని గురించి. ఇంకా క్యూ లైన్ చూడండి ఎలా ఉందో. ఇంత క్యూలో మనం బయటికి రావాలంటే కొంచెం కష్టమేను. నేను మళ్ళీ ఒకరోజు సోమవారం వెళ్తాలేండి. చాలా అద్భుతంగా ఈ అంకులైతే పాటలు పాడుతూ ఉన్నాడు భజనలవి. శివమాల వేసిన వాళ్ళంతా అక్కడ ఉండి భక్తి అనేది మాటల్లో చెప్పలేనిది, వర్ణించలేనిది. అది వాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కో స్టేజ్‌లో ఉండాది. కొందరిదైతే పీక్‌లో ఉంటది. కొందరేందో దీపం పెట్టుకుంటే చాలులే కొంతమంది దేవుడు ఎక్కడైనా ఉంటాడులే అని అనుకుంటా. ఎవరి ఇష్టాలు వాళ్ళది. ఎవ్వరిని క్వెషన్ చేయాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో అయితే. ఇంకా ప్రహరీకి ఇరువైపులా అయితే ఒక తూర్పు వైపు ఉండే చెంప మాత్రము శివయ్యలతో అలంకరించేసున్నారండి. మనం ఎంత అద్భుతంగా శివయ్యని ప్రార్థించుకోవాలన్నా అంత బ్యూటిఫుల్‌గా మనం ఎత్తుకొని పోయి పూజ చేసుకోవచ్చండి. ఎవ్వరు ఏ అభిక్షను చెప్పరు. ఒక్క గర్భగుడిలో తప్ప. మగపిల్లలు కూడా దీపం పెట్టుకుంటుంటే చాలా హ్యాపీ ఉంటాది. ఇలాంటియన్నీ చూసినప్పుడు కూసంత మనసుకి సంతోషంగా ఉంటాది కదా! ఈ టెంపుల్ మాత్రం మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఇస్తది. ఇంకా టెంపుల్ చరిత్ర చాలానే ఉందండి. ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పేశాను. చూసేదానికి చాలా అద్భుతంగా ఉంది. ప్రతి గోడకి ఉండే లింగాల్ని ఇక్కడి నుంచి మనకి మన అమ్మ స్టార్ట్ అవుతుంది. అమ్మవారు ఆమె రూపాలైతే స్టార్ట్ అవుతుంది. ఇదంతా మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉండేదండి.
బ్యాక్ సైడ్ అయితే మనకి మనస్ఫూర్తిగా పూజ చేసుకోవచ్చు. ఫ్రంట్ అంతా ఏందంటే హడావిడిగా ఉండను. జనాలు వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, అమ్మవారిని, శివయ్యని ప్రతిదీ ఏందంటే డ్యామేజ్ అవ్వకూడదు అన్నట్టుగా గ్రిల్స్‌తో ఒక మనకి లాక్‌లేసి పెట్టేసున్నారు. పూజారులు ఆశీర్వాదాలిస్తూ కొంచెం మనీ ఏందంటే వాళ్ళకి సర్వీస్ అయిపోయి ఉంటల్లా అలాంటి వాళ్ళకి మనకి తోసిన సాయం అన్నట్టుగా చేసుకున్నామంటే భగవంతుడు ఏదో రకంగా మనకి హెల్ప్ చేస్తూనే ఉంటాడండి. ఇంకా ఇదంతా క్యూ లైన్ అండి. బ్యాక్ సైడ్ నుంచి ఒక 3, 4 లైన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళామంటే మనం బయటికి రావడం చాలా కష్టం రా అనుకున్నాను. లోపలైతే శివయ్య మనకి ఇందాక పుట్ట చూపించాను కదా! సిల్వర్‌తో పుట్టని డిజైన్ చేసి లింగాకారంలో ఉంటాడండి శివయ్య మాత్రం. మీరు 7:00కి వెళ్ళినారనుకోండి, నైట్ మనకి 7:00కి మళ్ళీ ఒక హారతి అనేది ఉండదు. కంపల్సరీగా ఆ హారతిని మిస్ అవ్వబాకండి. ఎవరైనా శనివారాలు విజిట్ చేసుకోవాలి అండి. ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. ఇక్కడైతే ఇంకొక శివలింగం అయితే మనకు ఉంది చిన్నది. మనస్ఫూర్తిగా ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎంత ఓపికగా చేస్తున్నారు. కార్తీక మాసం అంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తది. అలాంటిది మనము కార్తీక మాసంలో చేసే ప్రతి పూజ మనకి మనం చేసుకున్న చిన్న చిన్న పొరపాట్లు వాటిలన్నిటిని తోసేస్తాయి. ఇది శివయ్య బ్యాక్ సైడ్ అండి. ఇప్పుడు మనం మూవ్ అయ్యేది. ప్రతి గోడకి అమ్మవారుల్ని వాళ్ళ రూపాలని వర్ణించినట్లుగా దుర్గాదేవిని, సరస్వతిని, లక్ష్మీదేవిని ఇలాగా గుడికి 2 భాగాలుంటాయి అన్నాను కదా నేను. ఇక్కడైతే అమ్మవారు ఆమె రూపాలనైతే పెట్టున్నారు. ఇప్పుడు నేను ఒక భాగంలో ఉన్నాను. అక్కడ మనుషులు వెళ్ళే కాడ మాత్రం ఇంకొక భాగం అండి. ఇలా నా ప్రయాణము కార్తీక మాసము 3వ సోమవారం కొంచెం ఎక్కువగానే హ్యాపీ అయిన ఫీల్ అయితే వచ్చింది. ఇక్కడైతే మనకి జంట నాగేంద్రులు ఉన్నారండి. ఇక్కడైతే మనకి కాలభైరవుడు ఉంటాడు. మీరు మామూలు టైంలో వెళ్ళారంటే ఇంకా భగవంతుని ఎక్కువగా మనం పూజించుకోవచ్చు. ఇలాగా కోలాహలంగా ఉండే టైంలో భగవంతుడికి మనకి కొంచెము హ్యాపీ అవ్వలేము కొన్ని సార్లు. ఏందంటే కనీసం మనస్ఫూర్తిగా పూజించుకోలేకపోయాంరా అని ఉంటది. ఇదైతే నాకు ఇంత పెద్ద ఒత్తు పెట్టారంటే అందుకే వీడియో తీశాను. ఒకసారిగా భగవంతుడంతా మనకు వచ్చేయాలని అప్పుడప్పుడు చిన్న చిన్న పూజలు చేసుకుంటూ పాజిటివ్‌గా ఉన్నామంటే ఇది శివయ్య కాడ మెయిన్ ఎంట్రన్స్ అండి ఇదంతా. ఇంకా శివయ్యని, శివపార్వతుల కళ్యాణాన్నయితే పెట్టారు. ఇక్కడైతే మనకిందాక చూపిచ్చాను గదా! స్వస్తిక్ అండి. నేను తూర్పు వైపు వెళ్ళిపోతున్నాను బయటికి. నా బండయితే అక్కడ ఉంది. ఈ ఛానల్ పెట్టినాక చాలా చాలా అద్భుతమైన వీడియోస్ తీస్తూ ఉన్నాను. మ్యాక్సిమం నాలో గూడా ఇలాంటి కళ ఉందా అన్నది ఈ ఛానల్ ద్వారే పడిందండి. ఎప్పటికప్పటికి మీ ముందరికి మా నెల్లూరుని తీసుకొనొస్తూనే ఉంటానండి. మ్యాక్సిమం నెల్లూరనే గాదు వేరు వేరు ప్లేసెస్ గూడాను. ప్రస్తుతానికైతే ఈ కార్తీక మాసం 3వ సోమవారం ఇక్కడైతే కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ గూడా ఉన్నాయి. ఒకరోజు ఖాళీ చూసుకొని మనం తీసి పెడతానండి. బాయ్.